హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. లేటెస్ట్గా నెట్ఫ్లిక్స్లో శ్రద్ధా శ్రీనాథ్ నటించినటువంటి ది గేమ్ అనే వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. అది ఎలా ఉందో దాని రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. సోషల్ మీడియాలో ట్రోలింగ్ అన్నది మనం ఇప్పటికీ కూడా చూస్తూనే ఉంటాం. చాలా అన్నోన్ ఐడీస్తో ఉమెన్ ఎక్కువగా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ డ్రెస్సింగ్ మీద కావచ్చు, వాళ్ళలో ఎవరైతే ఉమెన్ బోల్డ్గా ఉంటారో, కొంత ఇండిపెండెంట్గా కనిపిస్తారో వాళ్ళ మీద ఎక్కువ ట్రోలింగ్ జరగడం మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. సో ఆ నేపథ్యంలో వచ్చినటువంటి వెబ్ సిరీస్ ద గేమ్. ఇది బేసికల్గా దీనిలో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి కావ్య. ఈ కావ్య అనూప్ ఈ జంట ఇద్దరు కూడా గేమ్స్ డెవలప్ చేస్తూ ఉంటారు, వీడియో గేమ్స్. సో ఈ వీడియో గేమ్స్ డెవలప్ చేసే క్రమంలో కావ్యకు ఒక అవార్డు వస్తుంది. అవార్డు వచ్చిన రోజు ఆమె మీద ఒక దాడి జరుగుతుంది. అంతకు ముందు నుంచి ఆన్లైన్లో చాలా ట్రోల్స్ ఆమె జరుగుతూ ఉంటాయి. ఆమె ఇండిపెండెంట్ లేడీ అవ్వడము, చాలా స్ట్రాంగ్గా ఉండడము, కెరీర్ కోసం నిలబడ్డం అన్నది చాలామంది ప్యాట్రియార్కీ పితృస్వామ్య వ్యవస్థలో ఎంతోమందికి అది నచ్చకపోవడం. సో తమ పేరుతో కాకుండా పేరు లేని ఐడీస్ ద్వారా ఆమెను ట్రోల్ చేయడం, ఆమె వీడియోస్ చేయడం, ఆర్ఐపీ అని పెట్టడం, ఇట్లా చాలా చేస్తూ ఉంటారు. సో ఈమె ప్రతిదాన్ని కూడా లైట్ తీసుకుంటూ ఉంటుంది. అంటే సోషల్ మీడియాలో కానీ వీటిలో కానీ ట్రోలింగ్ అనేది చాలా సహజమని ఆమె వదిలేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ దాడి జరుగుతుందో అప్పుడు కొంత సీరియస్గా తీసుకుంటుంది. అది పోలీస్ కేసు పెడుతుంది. ఇదంతా కూడా ప్రాసెస్ జరుగుతున్న క్రమంలో ఓవరాల్గా ఒక వ్యవస్థలో ఒకరిని ట్రోల్ చేస్తున్నారు అంటే, ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది, అలాగే ఉమెన్ చాలా ఇండిపెండెంట్గా ఉంటున్నారన్న సమాజంలో కూడా ఎక్కడైతే మెన్ సరైన వాతావరణంలో పెరగకుండా ఉంటారో, వాళ్ళ ఫ్యామిలీలో మదర్స్ అండ్ ఫాదర్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్, ఎక్కడైతే తల్లుల మీద కొంత పెత్తనం చలాయిస్తూ ఉండడము, తెలియకుండానే ఆ వాతావరణంలో పెరిగిన వాళ్ళని ఎటువంటి మైండ్ సెట్ క్రియేట్ చేస్తుందంటే, రేపొద్దున ఎవరైనా ఉమెన్ దీనికి అగైనెస్ట్గా కనుక బిహేవ్ చేస్తే వాళ్ళని పనిష్ చేయాలి. ఇటువంటి ఒక కైండ్ ఆఫ్ మెంటల్ మైండ్ సెట్స్ చాలా మందిలో కూడా బిల్డ్ అవుతూ ఉంటాయి. ఇటువంటి వాళ్ళే తెలియకుండా ట్రోల్స్గా తయారవుతూ ఉంటారు. సో అటువంటి ట్రోలర్స్ ఇంకా చాలామంది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎవర్షన్స్ ఉన్న వాళ్ళు, అలాగే ఎవరైతే, ఎందుకంటే మన ఫేస్ కనపడినప్పుడు ఏమన్నా చేయొచ్చు అని ఒక ధైర్యంతో ఎంతవరకు వెళ్తారు, ఎవరైతే ఎవరంలో ఉంటారో అప్పుడే ఆడపిల్లల్ని ఎలా వాళ్ళని లవ్ పేరుతో ఎలా ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కోసం వాళ్ళ ఇమేజెస్ అవన్నీ పెట్టుకుని ఎలా బ్లాక్మెయిల్ చేస్తారు. మొత్తం ఓవరాల్గా డిజిటల్ మీడియాలో మనం ఉంటున్నప్పుడు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఈ విషయాలన్నిటి మీద కూడా ఒక నెగిటివ్ దృక్కోణంలో ట్రోల్స్ ద్వారా, అలాగే మనం తెలియకుండా మన ఇన్ఫర్మేషన్ అంతా పెట్టుకుని వాళ్ళంతా ఎలా చేస్తారు, వీటన్నిటి మీద తీసినటువంటి సిరీస్ ద గేమ్. యూజువల్గా ఇటువంటి సిరీస్ ఇప్పటికే హాలీవుడ్లో చాలా వచ్చేసాయి. కాకపోతే ఇండియన్ అట్మాస్ఫియర్ ఉండడం వల్ల, తమిళ అట్మాస్ఫియర్, అందులో శ్రద్ధా శ్రీనాథ్ లాంటి యాక్టర్స్ ఉండడం వల్ల కొంత చూడబుద్ధి అయినప్పటికీ కూడా కొంత ప్రెడిక్టబుల్ స్టోరీ. చివరికి వచ్చేసరికి ఎక్కడా కూడా మనని పట్టుకుని ఆపేంత థ్రిల్లింగ్ మూమెంట్స్ లేకపోవడం, ఆల్రెడీ ఈ స్టోరీలో ఇదే జరుగుతుంది ముందన కొంత ప్రెడిక్ట్ చేయడం వల్ల సినిమాలో ఉండేటువంటి ఆ ఇంటెన్సిటీ అయితే తగ్గింది. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ట్రోలింగ్ అనేది ప్రధాన సమస్య కాబట్టి, ఒక కాంటెంపరీ సమస్య కాబట్టి, ఇప్పటికీ పరిష్కారం లేని సమస్య కాబట్టి, ఎందుకంటే ఎందరో సైబర్ బులింగ్ చేసినా, మనం ఎన్ని కంప్లైంట్స్ చేసినా సరే అన్నోన్ ఐడీస్ అలా 1, 2 కాదు ఎన్నో ఐడీస్ పుడుతూనే ఉంటాయి. వాటిని ట్రాక్ చేయడానికి టైము, స్లో అండ్ లీగల్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఈ సమస్య మీద కొంత అవేర్నెస్గా ఉండడము, అలాగే కొంత జాగ్రత్త పడ్డం అంటే మళ్ళీ ఇక్కడ భయపడి పారిపోవడం అని కాదు. అలాగే ఈ సిరీస్లో ఉన్నటువంటి ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, తన మీద ఇంత ట్రోలింగ్ జరుగుతూ ఉంటే ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తుంది, నువ్వు యూ హ్యావ్ టు స్టెప్ బ్యాక్, కొంత కేర్ఫుల్గా ఉండు అంటే, ఇది భయపడడానికి చిహ్నం అనుకుని ఆమె ఇంకో వీడియో చేస్తుంది. దాంతో ఆమెను సపోర్ట్ చేసిన ఆమె మీద కూడా అసాల్ట్ జరుగుతుంది. సో ఓవరాల్గా ఏంటంటే, డిజిటల్ మీడియాలో ఎంతవరకు వీ కెన్ ట్రస్ట్ సంబడి, లేదా డిజిటల్ మీడియాలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన ఇన్ఫర్మేషన్ విషయాలు కానీ అన్నిటి విషయాల్లో కొంత అవేర్నెస్ తీసుకురావడానికి తీసుకొచ్చినటువంటి సిరీస్. కాకపోతే ఇంకొంచెం ఇంటెన్స్, ఎందుకంటే గేమ్ డెవలపర్స్, మనం ఆల్రెడీ స్క్విడ్ గేమ్ కావచ్చు చాలా వచ్చేసి, ఒక పక్కన గేమ్ డెవలపింగ్ కాన్సెప్ట్ ఉంది, ఇంకోవైపు ఆన్లైన్ ట్రోలింగ్ ఉంది. ఇవన్నింటినీ కలిపితే ఇంకొంచెం ఇంటెన్స్ థ్రిల్లర్ అయ్యేది. కానీ జనరల్ ఫ్యామిలీ డ్రామా, జనరల్ డ్రామా వీటితో నడపడం వల్ల కొంచెం అంత ఎంగేజింగ్ అనిపించలేదు. సో ఇది రీసెంట్గా రిలీజ్ అయింది కాబట్టి మీలో ఎవరైనా చూసుంటే మీరు ఈ ద గేమ్ సిరీస్ చూసి ఎలా ఫీల్ అయ్యారో కమెంట్స్లో తెలియజేయండి. అలాగే ఇంకేమన్నా సినిమాస్ మీద కానీ వెబ్ సిరీస్ మీద రివ్యూస్ కావాలనుకుంటే కమెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అలాగే మీరు చూసిన ఏదైనా సిరీస్ కానీ మూవీస్ గురించి కానీ రివ్యూ కావాలనుకుంటే కమెంట్స్లో తెలియజేయండి.